అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా. 15వ షాబాన్ బిదాతులు, వాటిని నేను మీ ముందు ప్రస్తావించేకి కొంచెం ముందు మీతో ఒక మనవి ఏమనగా, షాబాన్ మాసం యొక్క ఘనత ఏమిటి, అందులో మనం చేయవలసిన పనులు ఏమిటి, మా యొక్క జెడ్ దావా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా చూడండి. అయితే ప్రత్యేకంగా 15వ షాబాన్ను పురస్కరించుకొని షబే బరాత్ పేరు మీద ఆ రాత్రి జాగారం చెయ్యడం, నఫిల్ నమాజులు చెయ్యడం, కొత్త బట్టలు ధరించడం, ఇంకా ఎన్నో రకాల వంటకాలు వండి గత షాబాన్ నుండి ఇప్పటి వరకు చనిపోయిన వారి ఆత్మలు వచ్చి ఆ తీపి పదార్థాలు, మనం వండుకున్నటువంటి వంటకాలు వారు ఆరగిస్తారు అన్నటువంటి నమ్మకాలు కలిగి ఉంటారు. ఇవన్నీ కూడా బిద్అత్ పనులు. ఇస్లాం దీని గురించి ఆదేశించలేదు. అలాగే ప్రత్యేకంగా 15వ షాబాన్ యొక్క ఉపవాసం గురించి కూడా ఇస్లాంలో ఎలాంటి ఆదేశం లేదు. సర్వసామాన్యంగా ఎవరైతే ఇలాంటి బిదాతులకు పాల్పడతారో వారితో జరిగే ఒక తప్పు గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అదేమిటంటే, వారు తమ ఈ బిద్అత్ పనుల గురించి ఖురాన్ ఆయతుల యొక్క తప్పుడు భావం తెలియజేస్తారు, అలాగే సహీ హదీసుల యొక్క తప్పుడు భావం తెలియజేస్తారు. లేదా అంటే ఎలాంటి ఆధారం లేని ప్రామాణికత లేని హదీసులను, అంటే దయీఫ్ మరియు మౌదు కల్పిత హదీసులను వారు ఆధారంగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఖురాన్ యొక్క ఆయతులను ఎలాంటి తప్పుడు భావం, ఉదాహరణకు సూరే దుఖాన్ యొక్క ఆయత్ మొదటి ఆయతులలో అల్లాహు తాలా ఏ విషయాన్ని తెలిపాడో, ఈ శుభప్రదమైన రాత్రిలో మేము ఖురాన్ అవతరింపజేశాము అని, అక్కడ ఆ రాత్రి 15వ షాబాన్ రాత్రి అని అంటారు. ఇది తప్పుడు భావం. ఎందుకంటే ఖురాన్ స్వయంగా చెబుతుంది ఖురాన్ రమదాన్ మాసంలో అవతరించింది అని. ఇదే విధంగా వేరే సహీ హదీసుల తప్పుడు భావాలు, మరియు ఎక్కడైతే వారికి ఏ సహీ హదీస్ ఆధారం దొరకదో అలాంటప్పుడు దయీఫ్ కల్పిత విషయాలను తీసుకొచ్చుకొని హదీసులో అని ప్రజలకు తెలియజేస్తారు. అందుకొరకు సోదరులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. 15వ షాబాన్ గురించి ఈ పనులు ఏదైతే చేస్తూ ఉంటారో షబే బరాత్ పేరు మీద, అలాగే సమాధులను సందర్శించడం, ఇవన్నీ కూడా బిదాత్ కోవలోకి వస్తాయి. బిదాత్ చేసే వారి పట్ల అల్లాహు తాలా అసంతృప్తిగా ఉంటాడు, ఆగ్రహంగా ఉంటాడు. వాటిని మనం వదులుకోవాలి. ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభ హస్తాల ద్వారా అక్కడ హౌజే కౌసర్ యొక్క నీరు మనకు లభించవు. అల్లా అన్ని రకాల బిదతుల నుండి మనల్ని దూరం ఉంచుగాక. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.